నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆల్ పార్టీస్ ఇప్పటికే సర్వం సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్థుల్ని ప్రకటించి బరిలోకి దిగింది. ఇంకో 3 అభ్యర్థులు పెండింగ్లో ఉంది. ఏది ఏమైనా కూడా తుక్కుగూడ గతంలో 64 సీట్ల మెజార్టీని తీసుకొచ్చింది. తుక్కుగూడ సభ అనేది అసెంబ్లీ ఎన్నికల్లో. సో సేమ్ అదే సెంటిమెంట్ను ఫాలో అవుతుంది కాంగ్రెస్ పార్టీ. తుక్కుగూడలో ఇక సభకు సంబంధించిన ఏర్పాటు చేయబోతుంది. ఈ నెల 6వ తారీఖున తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. మాట్లాడదాం ఇదే అంశం మీద. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకు పోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో అనేది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు మనతో పాటు. సో సంజయ్ రెడ్డి గారు, ఎట్లా చూడొచ్చు గతంలో మీకు అసెంబ్లీ ఎన్నికల్లో యొక్క సెంటిమెంట్ను రిపీట్ చేయబోతున్నారు అనుకోవచ్చా తుక్కుగూడ సభ ద్వారా? డెఫినెట్గా అండి. అమ్మ సోనియా గాంధీ గారు తుక్కుగూడకు వచ్చి 6 గ్యారంటీ పథకాలు ఆ రోజు ప్రవేశపెట్టింది. అదే దిశగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుంది అదే చేస్తుంది. ఇది వీళ్ళు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మేము అదే చెప్పినాం. మరి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు అని మేము కరెక్ట్గా చెప్పిందే జరిగింది. కాబట్టి ఒక్కటి మాత్రం నేను ఒకటైతే చెప్పగలుగుతాను తమ్ముడు, ఈరోజు ఇలా బీజేపీ ఎన్ని లాజిక్లు చేసినా ఎంత చేసినా ఇలా తెలంగాణ ప్రజలకు మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నా. ఇలా 10 సంవత్సరాలు మోడీ కేడీ అన్నారు కదా, మోడీ వచ్చిన తర్వాత ఇలా దేశవ్యాప్తంగా ప్రజలకు ఏం చేసిండ్రు అనేది మీరు చెప్పాలి. ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే 80 కోట్ల రేషన్ కార్డులు 10 సంవత్సరాల క్రితము 2014 కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. మోడీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎట్లా నమ్ముతారు బీజేపీ పార్టీని? ఎట్లా నమ్మి ఓటేస్తారు? మీరు పేరు చెప్తే రాముడు 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 అని రాముని చెప్తావు. అవును, అదే భద్రాద్రిలో రాముడు ఉన్నాడు. ఆ రాముడిని మేము గౌరవిస్తాం. సీతమ్మ పర్ణశాల ఎక్కడుంది? ఈరోజు భద్రాచలం అని చెప్తారు. మీరు ఏదో చెట్టు పేర్లు చెప్పి కాయలు అమ్ముకుంటే ఇలా ఓట్లు పడవు. దేవుడు అనేటోడు అందరికి దేవుడే. మీరు దేవుడు చెప్తే మేము మొక్కేది, కానీ మీరు సెంటిమెంట్ పరంగా ఏదో చేసుకుందాం అనుకుంటున్నారు తప్ప ఇంకొకటి చేసింది లేదు. నేను ఈరోజు బీజేపీ గవర్నమెంట్ని అడుగుతున్నాను బ్రదర్, ఈరోజు తెలంగాణ విషయానికి వస్తే పసుపు బోర్డు ఇచ్చినామంటున్నారు. అసలు ఇప్పుడు రాతపూర్వకంగా పేపర్ కానీ ఏదన్నా ఉందా? అదొకటి ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మేము పసుపు బోర్డు ప్రకటించారు తప్ప పేపర్ పరంగా ఇవాళ వచ్చింది అనేది ఇలా రైతులకు న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రైతులకు వడ్లు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ 804 రూపాయలు మేమే అప్పుడు ఉన్నది. అదే రేట్ ఇప్పుడు ఏం చేసిండ్రు? మీరు అదే ఉంది. మీరు ఏం చేస్తున్నారు? ఇలా మేము చేస్తుంటే 6 గ్యారంటీ పథకాలను చేస్తే మీరు ఓర్వలేక 6 గ్యారంటీలు అంటారు. 6 గ్యారంటీ పథకాలు అనేది ఇలా తెలంగాణ ప్రజల కోసం మేము ప్రవేశపెట్టినాము. ఇవన్నీ కూడా తప్పకుండా ఇలా ప్రజలు 10 సంవత్సరాల నుంచి ఇలా కేసీఆర్ చెప్పిన మాటలన్నీ నమ్ముకుంటూ వచ్చిరు. ఇలా ఏ రకంగా అయిన పసుపు బోర్డు విషయంలో ఇలా తెలంగాణ ఇలా నిజామాబాద్లో నీ బిడ్డను ఎట్లా చిత్తుగా రైతన్న లోడిచ్చిరో ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఇలా నిన్ను ఇలా కనీసం నువ్వు తెలంగాణలో ఇలా కట్టబట్టుకొని ఇలా ఊర్లు తిరుగుతున్నావు. ముఖ్యంగా కేసీఆర్ అంటున్నాడు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నాడు. అందుకే పొలం బాట పట్టిండు, రైతుల దగ్గరికి పోయినటువంటి పరిస్థితి, పంటలు ఎండిపోయినటువంటి పంటలను కూడా చూస్తున్నాడు. సో కేసీఆర్ పొలం బాటతోటి కాంగ్రెస్ భయపడి నీళ్ళు ఇస్తుందంటూ హరీష్ రావు అంటున్నారు. భయపడుతుందా మీరు బీఆర్ఎస్? చింత తెచ్చిన పులుపు అసలేదు కేసీఆర్కి, సిగ్గు లేదు వాడికి అసలు. నేను ఒక్కడు చెప్తున్నాను కదా, వయసుకి గౌరవిద్దామన్నా ఇలా కాంగ్రెస్ని అంటుంటే మాత్రం మేము బాధపడాల్సి వస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే రైతులు, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇలా ఇవాళ ఎవరు బడు బలహీనమైన వర్గాల కోసము ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇలా కాదు 10 ఏళ్ళు హెలికాప్టర్లో దిగిన వాళ్ళు కనీసం ఒక్క కార్యకర్తను వదిలిపెట్టు, ఒక్క ఎమ్మెల్యే కూడా అపాయింట్మెంట్ ఇయ్యనోడివి ఇలా బస్సు యాత్రలు ఎందుకు తిరుగుతున్నావు? మరి అదే ఎందుకు తిరగలేదు? రైతన్నలు నమ్ముకున్నారు. నేను అడుగుతున్నా, ఇలా మొత్తం ఈ రైతన్నలు ఇక్కడ ఉన్నారు. నిజంగా కూడా రైతన్నలు 3500 మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పక్క రాష్ట్రంలో ₹1,00,000 ఇచ్చి వచ్చినావు. ఇవాళ తెలంగాణ రైతులను ఇవాళ తెలంగాణ రైతులు గుర్తొచ్చిరా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా కేసీఆర్. ఒకటి కేసీఆర్ మస్తు మాట్లాడతాడు. కేసీఆర్ మాటలకు నాడు లత్కోర్ సాప్ వస్తాడు, అట్లా మాట్లాడతాడు. ఇలా అరే కుటుంబము వ్యవస్థ మొత్తం నాశనమే, జైళ్ళలోకి పోతుంటే అసలు నువ్వు చేసింది ఇలా ఫోన్ ట్యాంపింగ్ అనేది ఎంత తెలుసా కేసీఆర్? అసలు నీకు మాట్లాడడానికి అర్హత లేదు. ఇలా హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఇలా కేసీఆర్ కానీ, ఇలా కేసీఆర్ బిడ్డ కానీ, ఆడవాడ ఉన్నాడు సంతోష్, వాడికి కానీ ఎవరికి కూడా అర్హత లేదు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నెత్తిలో పెట్టుకురు. ఇలా మీకు అర్థమైందా? తెలంగాణ ప్రజలు ఏం చేసిరు? అహంకారం అంటే మీకు పదవి పోతే మాత్రం అహంకారం తగ్గితే అప్పుడు ప్రజలు కనిపిస్తారు. అప్పటి వరకు మీకు పదవులు ఉన్నంతసేపు ప్రజలు ఎవరు కనిపించరు. ఇలా నువ్వేదో కుంటి సాకు పెట్టేసుకొని నువ్వేదో ఇలా కట్టబట్టుకొని నడిచిన అదే ప్రజలు తెలంగాణలో నీ మీద నమ్మకం ఉందే. ఎందుకంటే ఇలా తెలంగాణ ఉద్యమం చేసిండు, తెలంగాణ తెచ్చిండని. కానీ తెలంగాణ రైతులను ఏం చేసినావు నువ్వు? ఇలా మేము 94% మేము రైతు బంద్ వేస్తే రైతు బంద్ వేయట్లేదని చెప్తున్నావు. ఇలా
ఇవాళ నువ్వేం చేసినావు? ఇవాళ ప్లాట్లల్లో రిజిస్ట్రేషన్లు వేసుకొని డబల్ అర్జ్ చేసుకొని ఇచ్చిన వాళ్ళకి డబల్ పెన్షన్లు ఇచ్చుకుంటా, నువ్వు ఇలా టాప్టర్లు ఇచ్చుకుంటా, ఇలా కాంగ్రెస్ కార్యకర్తలను పక్కన పెట్టేసి మేము అట్లా కాదు. ఇవాళ ఒకటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలను కడుపులో పెట్టుకున్నాడు. నా ప్రాబ్లం నేనే తీరుస్తా తెలంగాణకు అని చెప్పి ఇలా కష్టాలను లోపల పెట్టుకొని ఇలా ప్రతి ఒక్క సమస్యను ముందుకొచ్చి ఇలా రైతు బిడ్డగా ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. అరే కొంచెం టైం కావాలి. ఇప్పుడు 10 సంవత్సరాల మీద చేయండి, మేము 1 నెల 2 నెలలు వేస్తామా? తప్పకుండా వేస్తాం. మాకు చిత్తశుద్ధి ఉంది, ప్రభుత్వం మీద పాలన మీద మాకు ఒక చిత్తశుద్ధి ఉంది, మాకు తెలంగాణ ప్రజల మీద నమ్మకం ఉంది. మమ్మల్ని ఏ రకంగా అయితే గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మేము ముమ్ము చెయ్యము. ప్రతి ఒక్క రైతన్నను ఆదుకుంటాము. గతంలో ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఏది చేసినా రేషన్ కార్డుల విషయం మన దగ్గర చూసుకుంటే పెన్షన్లు ఆయన 200 ఇచ్చిన పెన్షన్ ఇలా 4000తో సమానం. మీరు ఇచ్చింది ఏం చేసిండ్రు? ఇవాళ ఏం చేసిండ్రు? మీకు ఇంత కూడా ఇప్పటికీ కూడా నీ బిడ్డ ఇవాళ లిక్కర్ రాని ఆ మెసేజ్లు చూసుకోండి. ఇవాళ తివార్ జైలుకి పోయినా కూడా మీకు ఇంకా పులుపు వస్తలేదంటే తెలంగాణ ప్రజలు ఇంకా మిమ్మల్ని ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఇంకో చెప్తున్నాను కదా, ఇలా కేటీఆర్ అహంకారం ఎట్లా ఉందంటే వాళ్ళు ఒకప్పుడు దాంట్లోనే ఏరోప్లైన్లకి వెళ్ళి దిగటోడు కాదు, ఒకప్పుడు కార్లకి వెళ్ళి దిగటోడు కాదు, ఎంత పెద్దవాళ్ళనైనా ఇష్టానుసారంగా మాట్లాడేది. ఇవాళ మీకు మీ బతుకులు ఏమైనాయి? అధికారం అనేది ఒక్కటే చెప్తున్నా, అధికారం అనేది శాశ్వతం కాదు. మేము మేము ప్రతిపక్షంలో ఉన్నా ఇట్లానే ఉన్నాం, మేము అధికారంలో ఉన్నా ఇట్లానే ఉన్నాం. అహంకారం అనేది పనికిరాదని కేసీఆర్ కుటుంబాన్ని చూసి ఇలా తెలంగాణ ప్రజలకు అర్థమైంది, దేశవ్యాప్తంగా అర్థమైంది. ఇవాళ మీరేదో చేస్తున్నాం మేమే చేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు బీజేపీ గవర్నమెంట్ అనేది మోడీ వచ్చినప్పుడు ఏమేం చేస్తామని చెప్పింది. ఇలా జిఎస్టీకి డీజిల్ పెట్రోల్ ధర ఇవ్వాలి. రైతన్నలు మరి పెట్రోల్ డీజిల్ వాళ్ళు వాడరా? వాళ్ళు కూడా వాడతారు కదా. మరి ఇప్పుడు ఈరోజు 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పినావు, నల్లధనం తీసుకొస్తున్నావు. నల్లధనం ఏడ తీసుకొచ్చినావు? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చి ఇలా బీజేపీకి ఓటేమని అడుగుతున్నావు నువ్వు? నీకు అసలు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ కంట్రిబ్యూషన్ ఏముంది చెప్పాలి నాకు. ఇలా మీరు ఒకటే కాదు, తెలంగాణ గవర్నమెంట్లు 10 సంవత్సరాలు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ ఎండ్ల అవినీతి చూసిన బీజేపీకి మొత్తము డబ్బులు ఇలా దారదత్తం చేసింది. మరి దాని మీద ఎందుకు ఇలా మోడీ గారు మాట్లాడరు? నేను అదే అడుగుతున్నా. ఈ రాజకీయ డ్రామాలు నువ్వు కొట్టు, నేను ఏడుస్తాను కేసీఆర్ ఇలా మోడీ గారు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు మా వైపు ఉన్నారు, మాకు ప్రజల అండ దీవెనలు ఉన్నాయి 100%. ఇంకా 20 సంవత్సరాల అధికారం ఉండి తెలంగాణలో మీరు చేసిన దోపిడీని మొత్తం బయటకు తీసుకొస్తూ తెలంగాణ జరిగిన ఇవాళ మహిళలంటే గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మనోభావాలను దెబ్బతీసుకునే రకంగా ఉన్నారు. ఇవాళ ఎంతమందికి ఇలా మహిళలకు ఎంత అవకాశం ఇచ్చింది. రైతన్నలు కానీ విద్యార్థుల విషయంలో కూడా కానీ తప్పకుండా విద్యార్థి ఎలక్షన్ కోడ్ తర్వాత 100% ఇలా విద్యార్థులకు న్యాయం చేయగలుగుతాము, అందరికీ న్యాయం చేయగలుగుతాము. గాంధీ భవన్ సాక్షి చెప్తున్నాము, మేము 14 సీట్లు 15 సీట్లు ఎంపీ సీట్లు మేము గెలవబోతున్నాము. తెలంగాణలో ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం రావాలని ఆలోచిస్తున్నారు. సోనియమ్మ ఆ రోజు వచ్చి తెలంగాణకు వచ్చి అడిగిపోయింది. ఆ రోజే తుక్కుగూడలో కేసీఆర్ ఫామ్ హౌస్లో తుక్కు అయిపోయినరు. ఆ అమ్మ ఎప్పుడైతే 6 గ్యారెంటీ పథకాలు పెట్టిందో దాని నుంచి ఇలా తెలంగాణ ప్రజలని సస్యశ్యామలంగా ఉన్నారు. అది చూసి ఓరలేకపోతున్నాను. మతాలు రెచ్చగొడతారు. ఇలా ముస్లిం సోదరులు కూడా అందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. మాకు ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఎజెండా అండి. రెచ్చగొట్టడం మాకు రాదు. ఎవరు దేవుణ్ణి వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరిని ఏదనేది ఉంటుంది. కానీ గౌరవించకుండా ఇష్టానుసారంగా చేసి అదే ఈరోజు దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి కర్మఫలం కర్మ సిద్ధాంతం నీ ఫోన్ ట్యాంపింగ్ అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక భార్యాభర్తల విషయం కూడా, ఒక భార్యాభర్తల అంత అనుబంధం ఉన్నా కూడా ఒక భర్త ఫోన్ ముట్టుకోవడానికి భార్యకు అధికారం లేదు, ఒక భార్య ఫోన్ ముట్టుకోనికి భర్తకు అధికారం లేనప్పుడు నువ్వు ఎట్లా చేస్తావురా ఇంతమందివి? ఇలా రేవంత్ రెడ్డి గారిని ఇలా ఇంతమందిని ఫోన్ ట్యాంపింగ్ చేసే హక్కు నీకు ఎక్కడిది? రాజ్యాంగం నీకు ఎక్కడిచ్చింది? నువ్వు తివార్ జైలుకు పోవాలి, నువ్వు పోవాలి, నీ కొడుకు పోవాలి, నీ కుటుంబం అంతా పోవాలి. ఇలా తినేయన్ని గక్కాలే, కాళేశ్వరం ప్రాజెక్టులో తినే హరీష్ రావు గక్కాలే, ఇలా ధరణి ఇలా రైతన్నల విషయంలో ధరణి భూమిలో ఉన్న పైసలన్నీ గక్కాలే, నీళ్ళు అన్నీ బయటకు వస్తాయి. ఇలా కేసీఆర్ ఫోన్ ట్యాంపింగ్ పోతారు, అందరు పోతారు. ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాము, 14 ఎంపీలు మేము గెలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు టీం మొత్తము మంత్రులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి ఈరోజు స్పిరిట్ వచ్చింది, నమ్మకం వచ్చింది. ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. కొద్దిగా వెయిట్ చేస్తే తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ కూడా
వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఎజెండా రకంగానే రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. మీరు అర్థం చేసుకొని కొంచెం సమన్వయం పాటించి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఇలా అసెంబ్లీ ఎలక్షన్ల 64 సీట్లు ఎట్లు ఇచ్చిండ్రో ఎంపీ సీట్లు కూడా ఇచ్చి మీరందరూ ఈ అవకాశం మాకు ఇవ్వాలని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక గతంలో ఏవైతే కుంభకోణాలు అవినీతికి పాల్పడినటువంటి కల్వకుట్ల కుటుంబం మొత్తం కూడా ఖచ్చితంగా జైలుకు పోవాలి. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలకు ఖచ్చితంగా అందిస్తాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామంటూ కూడా సంధ్యా రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.